ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నా గౌతమ్ని దయ్యంలా పట్టుకున్నావు. మరి నా గౌతమ్కి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలిగా. నువ్వు దయ్యం అయితే నేను బ్రహ్మ రాక్షసిని. బాధ్యత అనుకోమందిగా అత్తయ్య. బాగా క్లీన్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. అదితి ఎంత మంచిది పాపం. నా వల్ల తను అలా మారిపోయింది. ఇందాక మగవాళ్లను నమ్మకూడదు, ఆడదానికి ఆడదే శత్రువు అని అంది. నా గురించి అనుకుంటా. కానీ తనకి మంచి జరగాలి. త్వరగా గౌతమ్ గారి జీవితంలో నుంచి నేను తప్పుకోవాలి. అక్కడే ఉంచండి, బాయ్ తీస్తాడు. మీరు చాలా మంచివారు డాక్టర్. బహుత్ అచ్చా, ధన్యవాద్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నేను మంచిదాన్ని అయితే సరిపోదు. మీ ఆయన మంచివాడైతేనే మీ లైఫ్ బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి. ఈ వారం రోజులు మీరు బాగా తినాలి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక నిమిషం. ఏంటి మేడం? మీరు 2 సార్లు వచ్చినా ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడలేకపోయాను. బుర్కా తీస్తారా ప్లీజ్? ఒకసారి మీ అమాయకమైన మొహం చూడాలని ఉంది. ఒకసారి బుర్కా తీసి చూపించండి ప్లీజ్. క్షమించండి మేడం, మా హస్బెండ్ దీక్షలో ఉంది. దీక్ష పూర్తయ్యే వరకు మొహం ఎవరికి చూపించకూడదు. అవునా? ఇట్స్ ఓకే, వెళ్ళిరండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి?
మీ ప్రిస్క్రిప్షన్ పడిపోయింది. నా చెకప్ అయిపోయింది. బామ్మగారికి మందులు తీసుకుని వెళ్ళాలి. దేవుడా, గౌతమ్ గారు అదితి కూడా ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్నారా? ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు నేను ఇక్కడికి వచ్చాను. ఇక నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. చెప్పండి ఎస్ఐ గారు, అహల్య గురించి కాశ్మీర్లో ఎంక్వైరీ చేశారా? చేశాం మేడం. స్వయంగా మా స్పెషల్ టీం అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కున్నారు. అహల్య గురించి మీకు ఇంకా ఏం తెలిసింది? నథింగ్ సార్. వాట్? కాశ్మీర్లో తన కోసం ఏ విషయం కనుక్కోలేకపోయారా? అహల్య పేరుతో ఆ ఫోటోతో మ్యాచ్ అయ్యే వాళ్ళు కాశ్మీర్ ఓటర్ లిస్టులో ఎవరు లేరు మేడం. ఆ రాష్ట్ర జనాభా లెక్కలోనే కాదు మేడం, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ దేనిలో కూడా అహల్య గురించి తెలీదు. సో తన స్టేటే కాదనిపిస్తుంది. నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది మామ్. ఎందుకంటే అహల్య భాష, వేషం ఏది కూడా కాశ్మీర్కి తగ్గట్లేదు. తను పక్కా తెలుగు అమ్మాయిలా ఉంది. అలా అనుకో. దాని వేషభాషలకు కట్టుబొట్టుకు ఎక్కడా పొంతన లేదు. అది కాశ్మీర్లో సెటిల్ అయిన తెలుగు అమ్మాయి అనుకున్నా ఆ స్టేట్ ఓటర్ లిస్టులో దాని పేరు లేదని ఎస్ఐ గారు చెప్తున్నారు. మీరొక పని చేయండి ఎస్ఐ గారు, మన తెలుగు 2 రాష్ట్రాల్లో అహల్య విరోధులు తన వాళ్ళు ఎవరని మొత్తం కనుక్కోండి. ఓకే మేడం. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను మేడం. ఉమ్. తెలుగు అంత బాగా మాట్లాడుతూ అహల్య తనది కాశ్మీర్ అని ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు అర్థం కావడం లేదు మామ్. తను ఏదో దాస్తుందనిపిస్తుంది. దాస్తుందదొక్కటే కాదురా, గౌతమ్ కూడా. వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర ఏదో నాటకం ఆడుతున్నారు. అది ఎవరో ఏంటో తెలియాలి. వాళ్ళిద్దరి గుట్టు బయట పెట్టి మిగతా ఆట మనం ఆడదాం.